ఏలూరు వాసులను కల్తీ ఆయిల్ భయం వెంటాడుతుంది. ముద్ద బహిరంగ మార్కెట్లో బజార్లో ఏదైనా కొనుక్కోవాలని ముద్ద తినాలన్నా కూడా ముక్క నమలాలన్నా కూడా ఇప్పుడు చాలా ఒళ్ళు గగురు పొడిచేటువంటి అంశాలన్నీ కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి. వరుసగా టీవీ నైన్లో కూడా కథనాలు వెలువడుతున్నాయి. యానిమల్ ఫ్యాట్ను మార్కెట్లోకి విచ్చలవిడిగా అమ్ముతూ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న విషయం ఇది ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఏలూరు వాసులుగా మీకు ఎలా అనిపిస్తుంది? అటు వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే ఈ రకమైన కల్తీ ఆహారం అంటే మొన్నటిదాకా మనం తిరుపతిలో భారీగా వినియోగించేటువంటి ఆ లడ్డూల తయారీలోనే ఇటువంటి కల్తీ జరుగుతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు ఏలూరు లాంటి మహానగరంలో, పట్టణంలో సాధారణమైనటువంటి ప్రజలు వాడేటువంటి నూనెలోనే ఈ విధమైన కల్తీ జరుగుతుందని అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. అంటే సాధారణుడు ఆరోగ్యంగా ఏది తినాలన్నా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి నూనెలు వాడి సామాన్యులు ఆసుపత్రుల పాలవటం తప్ప, రోగాల పాలవటం తప్ప మరి ఎటువంటి రక్షణ కూడా కనబట్టలేదు. దానికి సంబంధించి కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులు మరి ఏం చేస్తూ ఉన్నారు? ఎంత భారీ ఎత్తున జరుగుతూ ఉంటే అనేది మాకు ఆశ్చర్యంగా ఉంది. దీన్ని చాలాసార్లు చూస్తుంటాం, అక్కడ దాడులు జరిగినాయి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు, లేకపోతే శాంపిల్స్ తీశారని. కానీ ఇలాంటి ఏలూరు నడిబొడ్డులోనే తయారవుతుందంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది అసలు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని క్యాష్ చేసుకోవడం తప్పించి సరైనటువంటి విధంగా పనిచేయడం అనేది దీని ద్వారా అర్థమవుతుంది. ఏంటంటే సహజంగా వాళ్ళు తనిఖీలు చేయాలి. తినే ఆహారాలు కానీ, లేకపోతే హోటల్స్ కానివ్వండి, లేదా మరి రకరకాలైనటువంటి ప్రజలు వినియోగదారులు వాడేటువంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి తనిఖీ చేయాలి. అటువంటి తనిఖీలు ఏమీ జరగకపోవడం వల్లే ఇటువంటి పెచ్చి పెరిగిపోతున్నాయి అనేది అర్థమవుతూ ఉంది. ఓకే, చెప్పండి. అంటే చాలా ఇప్పటికైతే 2 కబేళాలు వెలుగు చూసినాయి. అనధికార కబేళాల్లో నూనె తీస్తున్నటువంటి కండిషన్, కానీ ఇంకా చాలా చోట్ల ఉన్నాయి డైరెక్ట్గా కబేళాల దగ్గర తయారు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇది చూస్తుంటే? ఇవాళ ప్రజలు ఏంటంటే అది చౌకగా వస్తుంది కదా అని చెప్పి లూజ్ ఆయిల్స్ కొంటున్నారండి. మొట్టమొదట చదువుకున్న వ్యక్తులే కానీ, చదువులేని వ్యక్తులే కానీ చాలామంది ఏంటంటే చిన్న చిన్న మిల్లుల దగ్గరికి, చిన్న దాడి దగ్గరికి వెళ్ళి 1 కేజీ నూనె ఇవ్వండి, 1 5 కేజీల నూనె ఇవ్వండి ఇలా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు కలిపారని కాదు, వీళ్ళు టార్గెట్ ఏంటంటే ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో అక్కడ కల్తీ చేయవచ్చు అన్న ఒక్క ఆలోచన ద్వారంతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రోడ్డు పక్కన చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్స్ కానీ, హోటల్స్ కానీ, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అది తక్కువకే మీకు ఆయిల్ ఇస్తామని చెప్పి ఒక అబోధ కల్పన చెప్తారు. 4-5 రోజులు చూసిన తర్వాత ఇది తక్కువ రేటుగా ఉంది, వాళ్ళ రేట్లు బాగున్నాయి, ఇది కలుపుదాం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా చిన్న ఆలోచన తీసుకుంటారు. కానీ ఇది ప్రజల మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఇంత చూసిన తర్వాత మీరు ఇప్పుడు బజార్లోకి వెళ్ళి ఏదైనా తినాలంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు నిన్నటి వరకు బజ్జీలో, లేదా పునుగులో, లేకపోతే చికెన్ ఫ్రైడ్ రైస్లు ఇలాంటివన్నీ తింటే ఇప్పుడు ఇలాంటి నూనెతో అవి తయారయ్యంటే ఎలా అనిపిస్తుంది? మేము పూర్తిగా శాఖాహారంలో, మాంసాహారం తినము. అయితే వెజిటేరియన్ కూడా మా ఇళ్ళలో ఎప్పుడైనా గొప్పగా వండకపోతే బయటకు వెళ్ళి ఫుడ్ అయితే తెచ్చుకుంటాం. కానీ ఇలాంటివి చూస్తుంటే స్వతహాగా అవసరమైతే పెరుగు బయట తెచ్చుకొని తినడం కన్నా ఉత్తమం లేదన్న విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ చాలామంది వీళ్ళల్లో కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది ఉద్యోగపరంగా చాలామంది ఇబ్బందులు ఉన్నా బయట నుంచి తెచ్చుకొని తినడానికి ఇవాళ 70% అలవాటు పడుతున్నారు. ఇలాంటివి చూసేటప్పుడు వాళ్ళ ఆరోగ్యం కన్నా అనారోగ్యానికి ఎక్కువ గురవుతారు అన్న ఒక అబద్ధ కల్పన అనుకుంటారు. కానీ నిజంగా ఇది ఇలా జరుగుతుంది. దీని మీద ఏంటంటే కొద్దిగా కూడా గ్యారంటీ ఏం లేదు సార్. ఇప్పుడు కలపడానికి ఏముందండి, ఏదైనా ఒకటే, వాళ్ళకి అది తక్కువగా వాళ్ళకి రావాలి, ఈ కొనే వాళ్ళకి కూడా ఎక్కువ క్వాంటిటీ కావాలని ఇది ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రజలు కొనేటప్పుడు మీరు కొంచెం గమనించి మంచిగా ఉన్నాయి కొనుక్కోవాలి. ఇలాంటి ప్రభావాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే అధికారులు కూడా కొంచెం ప్రజల మీద కొంచెం శ్రద్ధ అవగాహనతో వాళ్ళు పెద్ద మనసు చేసుకొని దాడులు చేస్తే ఇలాంటివి ఉత్పన్నం అవ్వు. ఇలాంటి మెయిన్ మన పెద్ద సిటీలోనే ఇలా జరుగుతున్నాయంటే పల్లెటూరులోని కొద్ది మూల ప్రాంతాల్లో ఎంత జరుగుతాయి అన్న ఒక్క ఆలోచన మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే చూడండి, ఏలూరు లాంటి ఒక కార్పొరేషను 50 డివిజన్లో ఉన్నటువంటి పెద్ద కార్పొరేషన్లోనే సిటీ మధ్యలోనే ఈ రకమైనటువంటి వాతావరణం, ఇలాగా అనధికారిక కబేళాలు, ఈ జంతువుల నుంచి నూనె తీసేటువంటి కార్యక్రమం ఏం చెప్తారు? ఏలూరు మహానగరం ఒక పెద్ద నగరంగా ఉన్నటువంటి కార్పొరేషన్గా ఉన్నటువంటి ఏలూరులో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఒక జిల్లా ఆఫీసర్ ఉన్నటువంటి యొక్క ఏలూరు నగరంలో పర్యవేక్షణ, పరిశోధన లేదు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే హాస్పిటల్లో జనసంద్రంతో ఉన్నటువంటి హాస్పిటల్లో డబ్బులు దారబోసేటటువంటి ప్రజలు వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి ఆరోగ్యాల కోసం ముందుకెళ్తున్నారంటే ఇదే కారణం. ఎవరైతే ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారు, ప్రజల్ని అనారోగ్యాలు పాలు చేస్తున్నటువంటి ఇటువంటి కబేళాలతో తయారు చేసేటువంటి వంట నూనెలపై
ప్రభుత్వ అధికారులుగా ప్రజలు ఇచ్చేటటువంటి కష్టం నుంచి ఇచ్చేటటువంటి జీతంతో బతికే వాళ్ళు ఈ యొక్క ఫుడ్ కంట్రోల్ ఎవరైనా సరే. కానీ వీళ్ళు ఎన్ని కేసులు పెట్టారు, ఎవరి మీద కేసులు పెట్టారు? డబ్బులు లంచాలు తీసుకోవడానికే వీళ్ళ కంట్రోలరా? ప్రజల ఆరోగ్యాల మీద బాధ్యత లేదా? ఇవన్నీ చూస్తుంటే హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి ఇదే ప్రధాన కారణం అనేటటువంటి అర్థమవుతుంది. వంట నూనెలు అంటే వంట నూనెలు పప్పులతోటి, వివిధ గింజలతోటి, వివిధ పండించే పంటలతో వచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి వంట నూనెలు, అటువంటి వంట నూనెల మీద పర్యవేక్షణ ఎక్కడుందనేటటువంటి దాని మీద కూడా ప్రజలుగా మేము అభిప్రాయపడతాం. ఏదైనా టోటల్గా ఫుడ్ కంట్రోలర్స్ ఎవరైతే కమిషనర్గా ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు లంచాలకి, అవినీతికి ఆలోచన చేయటం వల్లనే ఈ రోజుని రకరకాల పేర్లతో, వెముకలతోటి, రకరకాల జంతు కబేలాలతోటి అసలు ఆయిల్ తయారు చేయడం ఏంటి? ఈ తయారు చేస్తున్న మీరేం చేస్తున్నారు? మీకున్నటువంటి బాధ్యత ఏంటి? మీకు ప్రజలు ఇచ్చే జీతంతో బతుకుతున్న వాళ్ళు కదా. మరి ఇటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాల మీద ఇటువంటి ఇది జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తాం. కనుక ఇప్పటికైనా ఆ యొక్క పరిశోధన ఏదైతే ఉందో, ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సక్రమంగా, నిజాయితీగా, భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో నిజాయితీగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగాన్ని కట్టుబడి పనిచేయాలి. ఇక్కడ ఎవరి యొక్క ప్రమేయంతో లొంగవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే ప్రజల ఆరోగ్యాలు నిలబడతాయని మేము భావిస్తున్నాం. ఇది కబేలా ఆయిల్ అనేది ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆయిల్స్ మీద అధికార యంత్రాంగం పూర్తిగా కూడా దృష్టి పెట్టాలి. ఈ రకమైన వ్యవహారాలు మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి ఆయిల్ తయారు చేసేందుకు కావచ్చు, మార్కెట్లో చలామణి చేసేందుకు కావచ్చు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే గట్టిగా అయితే ఏలూరు బస్సులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 ఏలూరు నుంచి.